అందరికీ నమస్తే. వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను గణేష్. తెలంగాణలో సింగర్ మంగ్లీకి సంబంధించిన కేసు ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 200 కోట్ల స్కామ్ చేసింది అని చెప్పి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సింగర్ మంగ్లీయే వస్తున్నాయి. ఒక మైక్రో ఫైనాన్స్ పెట్టి అధిక వడ్డీ ఇస్తా అని చెప్పి కస్టమర్ల దగ్గర నుంచి దగ్గర 200 నుంచి 1000 కోట్ల వరకు ఉన్నదని కూడా చాలా మంది చెప్పుకొస్తున్నారు. అసలు దానిలో నిజమెంత? సింగర్ మంగ్లీ నిజంగానే 200 కోట్లు స్కామ్ చేసిందా అని అంటే మనం దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఈ ఫ్యాక్ట్స్ నిజంగా మనం జెన్యున్గా మాట్లాడుకునే ఫ్యాక్ట్స్ ఇవి. మనం ఎక్కడికో సిబిఐ వల్ల పోవాల్సిన అవసరం లేదు. కొన్ని మనకు తోచిన ఆలోచన విధానాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు సింగర్ మంగ్లీకి సంబంధించి 200 కోట్లు మైక్రో ఫైనాన్స్ ద్వారా డిపాజిట్లు సేకరించి అధిక వడ్డీ ఇస్తా అని చెప్పి బోర్డు తిప్పేసింది, కస్టమర్లను ముంచేసింది అని చెప్పి ఒక అడ్వకేటు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. అయితే కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, ఒకవేళ మంగ్లీకి మైక్రో ఫైనాన్స్ కనుక సంస్థ ఉండుంటే దానికి ఆ పేరేంటి? అసలు మైక్రో ఫైనాన్స్ ఆ పేరేంటి? ఆ పేరు బయటకు రాకుండా మంగ్లీ పేరు ఎందుకు బయటకు వస్తున్నది? దీన్ని కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఇంకోటి, ఆ మైక్రో ఫైనాన్స్కి ప్రభుత్వం నుండి కొన్ని లైసెన్సులు కూడా జారీ చేయబడతాయి. లైసెన్సులు మరి ఎవరి పేరు మీద ఉన్నాయి? ఆ మైక్రో ఫైనాన్స్ ఎండి ఎవరు? ఆ మైక్రో ఫైనాన్స్ నడిపించే కర్త కర్మ క్రియ ఎవరు తీసుకున్నారు? మైక్రో ఫైనాన్స్లో ఎంతమంది డిపాజిటర్లు ఉన్నారు? ఆ మైక్రో ఫైనాన్స్ అకౌంట్లో ఇప్పటి వరకు స్టిల్ ఎన్ని వేల కోట్లు ఉన్నాయి? ఆ మైక్రో ఫైనాన్స్ ఎన్ని వేల కోట్లు పబ్లిక్ ట్రాన్స్ఫర్ చేసింది? ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సి ఉంది? అందులో ఎంతమంది డిపాజిట్ చేసిర్రు? ఇంకెంతమంది అందులో మునిగిపోయిరు అనే దాని మీద పూర్తి విచారణ సిబిఐకి చెప్పినాం అనుకో, బయటపడుతుంది కదా. మంగ్లీ ఏమంటుంది? నాకు ఆ 200 కోట్లకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అంటున్నది. మరోపక్క అడ్వకేట్ ఏమంటున్నాడు అంటే, లేదు మంగ్లీనే ఈ స్కామ్ చేసింది అని చెప్పి అడ్వకేట్ చెప్తున్నాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య వార్ నడుస్తూ ఉన్నది. సోషల్ మీడియాలో ఒక కొత్త వీడియో బయటకు వచ్చింది. డబ్బుల కట్టలతోటి ఒక వ్యక్తి మిషన్ కాడ డబ్బులు ఆ మిషన్లో పెట్టి లెక్క పెడతా ఉన్నాడు. అదొక వీడియో బయటకు వచ్చింది. ఆ టేబుల్ మీద మొత్తం డబ్బులు కట్టలు ఇట్లా పెట్టుకొని ఒక్కొక్క కట్ట తీసుకుంటూ లెక్క పెట్టుకుంటూ అందులో కూర్చొని ఉన్నాడు. అయితే మంగ్లీ ఏమంటున్నది అంటే, ఆయన మా తమ్ముడు కాదు, ఆ వీడియోకు మా తమ్ముడికి సంబంధం లేదు, ఆ ఫేస్ కట్ ఈ ఫేస్ కట్ చూడండి, అందులో ఈ ఫేస్ ఉందా అని చెప్పి చెప్తా ఉన్నది. ఇక వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా పర్సనల్ గొడవలు ఉన్నాయా అనేది తెలియదు. సో ఆ వీడియోలో మాత్రం ఏ విధంగా కనబడతా ఉన్నదంటే, డబ్బు కట్టలతోటి ఒక వ్యక్తి అక్కడ లెక్క పెడుతున్నట్టు కనబడతా ఉన్నది. ఇది తెలంగాణలో హాట్ టాపిక్ అవుతున్నది. మంగ్లీ దీది రెండోసారి ఈ విషయాలలో బయటికి రావడం. ఇంతకుముందు ఒక బర్త్డే పార్టీలో డ్రగ్ తీసుకున్నారు, డ్రగ్ అనేది అక్కడికి వచ్చింది అని చెప్పి పోలీసు రైడ్ చేస్తే మంగ్లీ అక్కడ ఉంది. మంగ్లీ బర్త్డేలో డ్రగ్స్ తీసుకుంటున్నారు అని చెప్పి ఆ ఇష్యూ మీద బయటకు వచ్చింది. ఇప్పుడు మైక్రో ఫైనాన్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఎక్కువ రేట్ ఇస్తాము అని చెప్పి ప్రజలను నయవంచన చేసి 200 కోట్లు ముంచింది అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చింది. నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నా. మైక్రో ఫైనాన్స్లో ఏది మంగ్లీకి సంబంధించిన కొన్ని మైక్రో ఫైనాన్స్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన లైసెన్సులు బయట పెట్టండి. మైక్రో ఫైనాన్స్కు సంబంధించిన ఆ మైక్రో ఫైనాన్స్ పేరేంది? అది ఎవరు నడిపిస్తున్నారు? దానికి ఎండి ఎవరు? దానికి కర్త కర్మ క్రియ ఉండి చేసే మేనేజర్ ఎవరు? ఆ మైక్రో ఫైనాన్స్కు స్టేట్ వైజ్లో ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి అది కూడా బయట పెట్టండి. ఒకటి, ఎవరైతే అందులో డిపాజిట్ చేసి లాస్ అయ్యారో ఆ పబ్లిక్ని తీసుకొచ్చి ప్రెస్ ముఖంగా నిలబెట్టి చెప్పించండి. ఒక్కరు ఇద్దరు అబద్ధం చెప్తారేమో, 100,000 మంది ఉన్నప్పుడు 100,000 మంది అబద్ధం అయితే చెప్పారు కదా. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులను తీసుకొచ్చి డైరెక్ట్గా
మేము ఇంత డిపాజిట్ చేశాము అని చెప్పి చెక్ తోటి ఓచర్లతోటి వ్యాలిడ్ ప్రూఫ్లతోటి ప్రెస్ ముఖంగా వస్తే అక్కడ నిజంగానే మంగ్లీ ఫ్రాడ్ చేసిందా లేదా అనేది తెలియదు. ఒకటి, ఈ కేసును సిబిఐకి అప్పచెప్పండి. సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు ఇంటర్నల్గా ఉన్న ప్రతి ఒక్కటి అకౌంట్ కాల్చి మొదలు పెడితే అందులో ఉన్న స్టాఫ్ అకౌంట్ కూడా మొత్తం ఇంటర్నల్గా చెకింగ్ చేసి ఆడిట్ చేపించి ఇందులో నిజంగానే స్కామ్ జరిగిందా జరగలేదా అనేది పూర్తిగా నిజాన్ని నిర్భయంగా వాళ్ళు ప్రజానికానికి తెలియజేస్తారు. ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటున్నారు. మంగ్లీ మీద అడ్వకేటు మంగ్లీ మీద కేసులు పెట్టుకుంటున్నారు. అందుకోసమే అసలు స్కామ్ జరిగిందా లేదా ఏంటి అనేది ఎవరు నిర్ణయించాలా? సిబిఐ వాళ్ళకు కేసు పోతే వాళ్ళు నిర్ణయిస్తారు. మీ దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి డిపాజిట్లు రాక బోర్డు తిప్పేసి అకౌంట్లలో అమౌంట్ ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్గా ప్రెస్ ముఖంగా నిలబెట్టించండి. ఇప్పుడు మంగ్లీ తెలంగాణలో హాట్ టాపిక్గా మారిపోయింది. సో ఈ చిన్న చిన్న ట్రిక్ల వల్ల కూడా అసలు స్కామ్ జరిగిందా లేదన్నది కూడా తెలిసిపోతుంది కదా, ఈ ప్రజానికానికి తెలుస్తుంది కదా. ఈ రోజులలో సోషల్ మీడియాలో ఏదైనా కొంచెం లీక్ అయితే సరిపోతుంది. స్టేట్ వైజు, రాష్ట్రం వైజు, దేశమే మొత్తం చూసేట్టుగా వైరల్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ స్కామ్ నిజంగానే జరిగిందా అని అనుకోవడానికి మన దగ్గర ప్రధానమైన ఆధారాలు లేవు. సో అడ్వకేట్ దగ్గర ఆధారాలు ఉంటే దాన్ని ప్రొడ్యూస్ చేయలేదు. కొన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అవే స్కామ్ అని చెప్పడానికి ఆధారాలు అవి కాదు. అడ్వకేట్ ఏమంటున్నాడు అంటే, నువ్వు సమ్ అమౌంట్ తీసుకొని నువ్వు పక్కనవో నీకు సంబంధం లేదుగా కేసుతోని అని చెప్పి నన్ను బెదిరిస్తుంది మంగ్లీ అంటున్నాడు. లేదు ఆ అడ్వకేటు పర్సనల్గా నాతోని ఇంటర్ఫీర్గా నాకు నువ్వు పర్సనల్గా కలవాలి అని చెప్పి అంటున్నది అని చెప్పి మంగ్లీ అంటున్నది. సో వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డైతే బగ్గుమంటున్నది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమవుతున్నది. అయితే ప్రతి ఒక్కటి అకౌంట్స్లో ఎంత అమౌంట్ ఉన్నది, ఎంతమంది డిపాజిటర్లు ఉన్నారో, అందులో ఎంత కలెక్ట్ చేసిరో, ఆ చిట్ ఫండ్ పేరు, ఆ మైక్రో ఫైనాన్స్ పేరేంది, అది ఎవరి పేరు మీద ఉన్నది, దాని లైసెన్స్ ఏంది, ఆ ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి, అకౌంట్లో ఎంత క్యాష్ ఉన్నది, ఎంతమంది డిపాజిటర్లకు వీళ్ళు పేమెంట్ చేసిర్రు, ఎంతమంది డిపాజిటర్లకు పేమెంట్ చేయాల్సి ఉన్నది, ఇంకెంతమంది డిపాజిటర్లు ఎంతమంది అలా ఇన్వెస్ట్మెంట్ పెట్టిర్రు, పూర్తి డేటా ఆడిట్ చేసి ఈ కేసు సిబిఐకి అప్పచెప్తే ఉన్నది లేని మొత్తం బయటపడుతుంది. కేవలం ఆరోపణల కానీ మాత్రమే ఉండిపోతున్నది. ఒకవేళ అది పెద్ద స్కామ్, 200 నుంచి 1000 కోట్ల స్కామ్ అని ఒక జర్నలిస్ట్ చెప్పిండు అని చెప్పి అడ్వకేట్ అంటున్నాడు. లేదు 300 నుంచి 400 కోట్లు అని చెప్పి అడ్వకేట్ అంటున్నాడు. మొత్తమే అది నాకు స్కామ్ కాదు అని చెప్పి మంగ్లీ అంటున్నది. సో వీళ్ళ ముగ్గురి మధ్య ప్రజలు పిచ్చోళ్ళు అవుతున్నారు అన్నట్టు. కాబట్టి ఈ స్కామ్ కేసును సిబిఐకి అప్పచెప్తే అసలు ఏం జరిగిందన్నది వాళ్ళు నిజాన్ని నికార్చుగా ప్రజానికానికి చూపెట్టారు. సో కాబట్టి దీన్ని ఇప్పటివరకు ఎండ్ చేయడం చాలా ఉత్తమం. ప్రజలను తప్పుదో పట్టించే మార్గం అయితే చేసే పనులు మాత్రం చేయండి. కొంచెం ఉపయోగపడే వార్తలు మాత్రం పెట్టి ప్రయత్నం చేయండి. నిజంగా స్కామ్ జరిగింది అంటే పక్కా మంగ్లీని కూడా శిక్షించాలి. ఎవరైనా ప్రజలను మోసం చేస్తే తప్పకుండా శిక్షించాల్సిందే. నేనైనా ఎవరైనా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇప్పుడు నేను కాదనుకోండి, హైడ్రా ఉంది. హైడ్రా కొంతమంది లావాన్ పట్టాలలో ప్రభుత్వ భూములలో ఇల్లు కట్టుకున్నారు అని చెప్పి కూల్చేస్తున్నది ఇళ్ళను. సో వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి అది కూల్చేయాలి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ స్కామ్ జరిగింది అనడానికి పక్కా ఆధారాలు కావాలి. డిపాజిటర్లతోటి ప్రెస్ మీట్ పెట్టాలి. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే డిపాజిటర్లు ఉన్నారో, వాళ్ళు మోసపోయినా అనుకుంటున్నారో వాళ్ళందరిని తీసుకొచ్చి ప్రెస్ ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు సంబంధించిన ఎవరైతే డిపాజిట్ చేసిన అకౌంట్స్, వోచర్స్, స్లిప్స్ అవన్నీ చూపెట్టి అలానే ఈ మైక్రో ఫైనాన్స్లో మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం, మా డబ్బులు మొత్తం మంగ్లీ అనే క్యాండిడేట్ మొత్తం ముంచింది అని చెప్పడానికి కనీసం రావాలి, వచ్చి పెట్టాలి. కనీసం ఒక్కడు కూడా వచ్చి చెప్పడం లేదు కదా మునిగిందని చెప్పి.
ఒక అడ్వకేటే చెప్తా ఉన్నాడు కానీ మునిగింది నన్ను ముంచిర్రు అని చెప్పి ఒక్కడన్నా కనీసం ఒక్కడన్నా డిపాజిటర్ వచ్చి చెప్తలేడు కదా. ఎందుకు చెప్పట్లేదు? డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది పబ్లిక్, రావాల్సింది పబ్లిక్, కావాల్సింది డిపాజిటర్కి. ఇంట్రెస్ట్ రాకుండా అసలన్నా రావాల్సింది డిపాజిటర్కి. సో డిపాజిటర్ నేరుగా వచ్చి ప్రెస్ మీట్ పెడితే అయిపోయేది కదా. నేను ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా నాకు రిసిప్ట్లు, నా ఓచర్లు, నా బ్యాంక్ అకౌంటు, ఇగో నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా నాకు ఇంత ఇస్తా అన్నారు, ఇగో నాకు ఈ పాంప్లెంట్ చూపెట్టిరు, ఇగో ఈ రిటర్న్స్ ఇస్తా అన్నారు అని చెప్పి పర్టికులర్గా నేరుగా బాధితుడు వచ్చి ప్రెస్ మీట్ పెడితే నిజంగా స్కామ్ జరిగింది అనుకోవచ్చు. రండి బాధితులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి. 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, 150 మంది ఉన్నారా, ఎంతమంది ఉంటే అంతమంది వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి. మేము ఇలా మోసపోయినాం, మమ్మల్ని మోసం చేసింది, మా మేము పెట్టిన డిపాజిట్కి సంబంధించిన ఓచర్లు, పలాని మైక్రో ఫైనాన్స్ పేరు, పలాని మైక్రో ఫైనాన్స్లో డిపాజిట్ చేసినాం, మేము ఇంత చేసినాం, మా ఏజెంట్ ఈయన, మా ఏజెంట్ మమ్మల్ని ఇలా రివర్స్ చేసిండు, మాకు ఒక పాంప్లెంట్ చూపెట్టి ఒక ఇంత ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పిండు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెడితే మాకు ఇంత రిటర్న్స్ వస్తాయి అని చెప్పి అన్నాడు అని చెప్పి నేరుగా డిపాజిటరే వచ్చి ప్రెస్ మీట్ కొడితే అయిపోయేది. స్కామా స్కీమా ఇది? కావాలని బురద తల్లుతున్నారా లేదా ప్రజలను తప్పుదో పట్టించడానికి హైలైట్ కావడం కోసం ఇలాంటి కొన్ని పన్నాగాలు అనుతున్నారని తెలిసిపోతుంది.